హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నిన్నటి వ్లాగ్ అండి. అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియోలో కొంతమంది అడుగుతున్నారు, "లక్ష్మి నీకు ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్ ఉందన్నావు కదా! దాని గురించి సరిగ్గా చెప్పలేదు. ఎప్పటినుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎలా ఉంది? ఆ ప్రాబ్లమ్ తగ్గిందా?" ఇట్లా అడుగుతున్నారనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పర్సనల్‌గా డీఎం చేసి అడుగుతున్నారు. చెప్తానండి నాకు ఎప్పటినుంచి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, ఇదంతా కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేనేం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనేది కూడా వీలైతే ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇంకిక్కడ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఆహ్, ఫ్రెష్ అయిపోయి కొంతసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత కిచెన్‌లోకొచ్చి హలీమ్ సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదండీ! నేను లాస్ట్ 1 ½ మంత్ నుంచి హలీమ్ సీడ్స్ వాటరే మార్నింగ్ టైమ్‌లో తీసుకుంటున్నాను. అంటే లాస్ట్ 1 ½ మంత్ బ్యాక్ నాకు ఐరన్ తక్కువగా ఉందని చెప్పారనమాట. అంటే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు. అప్పటినుంచి కూడా నేను ఈ సీడ్స్ వాటరే తీసుకుంటున్నాను మార్నింగ్ టైమ్‌లో. హలీమ్ సీడ్స్ తీసుకోవటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి. అండ్ అలాగే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను లాస్ట్ 1, 2 వీడియోస్‌లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కూడా. నాకు కూడా మంచిగా అనిపిస్తుందండి. అంటే అంతకుముందు నాకు మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ సిక్‌నెస్ ఉండేదనమాట. ఒక రకమైన బద్ధకం, నీరసం అట్లా ఉండేది. ఈ వాటర్ తీసుకుంటున్న దగ్గర నుంచి నాకెందుకో ఆహ్, బావుంది అని అనిపించిందనమాట. ఈ వాటర్ వల్ల మాత్రమే కాదండి. నా లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ అయితే చేసుకున్నాను. సో, వాటన్నిటి వల్ల కూడా నాకు బెటర్‌గా ఉందనమాట. ఇప్పుడు హెల్త్ అయితే స్టేబుల్‌గా ఉంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మార్నింగ్ లేచిన వెంటనే 5:30కి పెసరపప్పు అలాగే ఓట్స్ 2 కలిపి నానబెట్టుకున్నానండి. రాత్రి నానబెట్టడం మర్చిపోయాననమాట బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరపప్పు, పెసరట్లు వేద్దాము అని. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నానబెట్టుకున్నాను. ఇంక నా పనులన్నీ అయ్యేసరికి అది మంచిగా నానిపోతుంది కదండీ! ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగే తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే రోజున కంపల్సరీ మొత్తం ఇల్లంతా ఈ విధంగా ధూపం అయితే వేసుకుంటాను. ఈ ధూపం వెలిగించుకునే ఈ స్టాండ్ నేను మీషోలో తీసుకున్నానండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను. ధూపం వెలిగించుకునేది అట్లాగే ఈ అగరత్తులు వెలిగించుకునే స్టాండ్ ఉంది కదండీ! సో, ఇది కూడా నేను మీషోలో ఇది 2 కాంబో ఆఫర్స్ అనమాట. 2 కలిపి వస్తాయి. చాలా తక్కువ రేట్‌కే వచ్చాయండి నాకు. కాస్ట్ సరిగ్గా గుర్తులేదు. నేను షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటానిది. ఈ అగరత్తుల స్టాండ్ కూడా నాకు మంచిగా నచ్చిందండి. ఈ అగరత్తుల డస్టు, ధూపం అవి ఉంటాయి కదా! అది స్టాండ్ లోపలే పడుతున్నాయన్నమాట. ఇదివరకు అగరత్తులు వెలిగిస్తే ఇదంతా కూడా దుమ్ము దుమ్ములాగా అయిపోయేది. రోజు క్లీన్ చేసుకోవాల్సొచ్చేది. ఇప్పుడేంటంటే ఈ ధూపం వెలిగించింది, ఈ అగరత్తుల ధూపం ఇవన్నీ కూడా అక్కడ ఒక చోట అందులోనే పడడం వల్ల అవి క్లీన్ చేసుకుంటే సరిపోద్దనమాట. సో, నచ్చాయి. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, అలాగే హ్మ్. కమ్యూనిటీలో కూడా నేను షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కమ్యూనిటీలో కూడా వాటి లింక్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా చూసారు కదండీ! పెసరపప్పు, ఓట్స్ 2 కలిపి నానబెట్టుకున్నాను కదా! సో, 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాసు ఓట్స్ 2 ఈక్వల్ క్వాంటిటీస్‌లో తీసుకున్నానండి. ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. సో, ఒక 1 అవర్ తర్వాత ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి 3 వేసి గ్రైండ్ చేసేసానండి. అంటే మనం పెసరట్లకి ఏ విధంగా అయితే పిండి గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేశాననమాట. అయితే ఈసారి నేను పెసరట్లు కాకుండా గుంత పొంగనాలు వేస్తున్నాను. 2 డేస్ బ్యాకే పెసరట్లు వేశానండి. ఇంక అస్తమాను పెసరట్లు తినాలన్నా కూడా బోర్‌గానే ఉంటుంది. బట్ పెసరట్లు మార్నింగ్ టైమ్‌లో ఒక బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి గానీ, మంచి ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి మార్నింగ్ టైమ్‌లో అనుకునే వారికి ఈ పెసరట్లు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అందుకని వారానికి 1, 2 సార్లయినా సరే నేను ఈ విధంగా పెసలతో ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాననమాట. ఇంకా గొంతు పొంగనాలు వేశాను కదండీ! చాలా వచ్చాయి. ఇంకిది ఐరన్ పాన్ కాబట్టి చక్కగా పైనంతా కూడా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా గుంత పొంగనాలైతే అద్దిరిపోయాయండి. సో, పెసరట్ల కంటే కూడా నాకు గుంత పొంగనాలే మంచిగా నచ్చాయి. ఇంకా కొంచెం స్పైసీగా పల్లీల చట్నీ అయితే చేశాను. అల్లం చట్నీ ఉంటే గనక ఇంకా అద్దిరిపోతుంది. ఇంకా నేను ఎక్కువగా పల్లీ చట్నీయే ప్రిపేర్ చేస్తాను కదండీ! ఇంక ఊరు వెళ్తాను కదా! ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంకా అల్లం చట్నీ, ఆవకాయలు అన్నీ తెచ్చుకోవాలి. ఇంట్లో ఎటువంటి ఊరగాయలు లేవనమాట. అన్నీ నిండుకున్నాయి.
పిల్లలు, అర్జున్ ముగ్గురు వేడివేడిగా గొంతు పొంగనాలయితే తినేసారండి. ఇంక నేను పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్‌లోకైతే వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు నేను, అర్జున్ మాత్రమే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలకి ముందు రోజు నైట్ నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. అది ఉందనమాట కొంచెం వాళ్ళిద్దరికీ. అందుకని మేము మాత్రమే వంటయితే చేసుకుంటున్నాం. ఒక చిన్న ఆనపకాయ ముక్క ఉందండి ఫ్రిడ్జ్‌లో. లాస్ట్ వీడియోలో ఆనపకాయ పులుసు, ముద్దపప్పు ప్రిపేర్ చేశాను కదా! సగం మాత్రమే ఆనపకాయ ఉపయోగించాను కదండీ! మిగిలిన సగం ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఆ సగం ఆనపకాయ ముక్కతో ఈరోజు ఆనపకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రసం ఉందనమాట. ముందు రోజు ప్రిపేర్ చేసిన రసం ఉంది. ఇంకా పప్పు, రసం సరిపోతుంది. నేనిక్కడ పూజ అయిపోయిన వెంటనే చాలా ఆవేశంగా బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండా ఫాస్ట్‌గా లంచ్ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాననమాట. ఎందుకంటే అర్జున్‌కి బాక్స్ పెట్టాలి గదా! మళ్ళీ ఆయనకి టైం అయిపోతుందేమో అని చాలా ఫాస్ట్‌గా వంట అయితే చేస్తున్నాను. ఇంకా నాకు అంటే ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ స్లోగా చెప్తున్నారనమాట. నేను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొస్తాను. ఓ హడావిడి పడిపోకు అని చెప్తున్నారు. అయ్యో! ముందే చెప్పొచ్చు కదా! ఇంకా లేట్‌గా చేద్దును కొంచెం రిలాక్స్‌డ్‌గా అని అన్నాను. అయినా ఈ సమ్మర్‌లో మార్నింగే వంట అయిపోతే చాలా బావుంటదండి. లేట్ అయ్యే కొద్దీ ఈ కిచెన్‌లో అస్సలు ఉండలేము గదండీ! వేడొచ్చేస్తూ ఉంటుంది. వీలైనంత తొందరగా అంటే మార్నింగే కిచెన్‌లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటే రిలాక్స్‌డ్‌గా ఉంటుంది. ఇంకిక్కడ నేను ఒక పక్క కుక్కర్‌లో పప్పు ఆనపకాయ పెట్టేసాను. ఇంకొక పక్కన రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే నేను వేడిగా గుంత పొంగనాలైతే వేసుకుంటున్నానిక్కడ. ఈరోజు రైసు కుక్కర్‌లో పెట్టలేదండి. మామూలుగానే వండాను. నేను, అర్జును మా ఇద్దరికే గదా! కొంచెమే ఒక చిన్న గ్లాస్‌తోనే రైస్ అయితే ప్రిపేర్ చేశాననమాట. ఈ చిన్న గిన్నెలైతే వార్చేయగలను గానీ నేను, పెద్ద గిన్నెలైతే అస్సలు వార్చలేను. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాననుకోండి, వాళ్ళస్సలు కుక్కర్‌లో రైస్ పెట్టుకోరండి. ఇంట్లో ఎంతమందొచ్చినా, ఎంతమంది చుట్టాలొచ్చినా, ఎంతమందున్నా సరే ఒక పెద్ద గిన్నెల్లోనే రైస్ వండుతారు గానీ, కుక్కర్‌లో అయితే అస్సలు పెట్టరు. అటువంటివి అంటే ఎంత పెద్ద గిన్నె అయినా సరే మా ఆడపడుచు, మా అత్తమ్మ వాళ్ళు చాలా ఈజీగా వార్చేయగలరు. నేనలా వార్చలేననమాట. అలవాటు లేదు గదా! ఇంకిక్కడ అర్జున్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. మేము బయటకవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కారులో వెళ్తూ ఉంటాము కదండీ! ఝాన్సీ, అలాగే చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కారులో వెళ్తాం గదా! ఎవరో అడిగారనమాట, "కారు మీదేనా లక్ష్మి" అని. మాది కాదండి అది ఆఫీస్ కారు. ఇంకిక్కడ మార్నింగే ఎండొచ్చేస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి మబ్బు పట్టేసి, గాలి వేస్తూ వర్షం కూడా పడుతుందనమాట ఇక్కడ. మార్నింగ్ అంతా ఎండ. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడుతుందనమాట. యూపీలోనే కొన్ని చోట్ల చాలా భారీ వర్షాలయితే పడుతున్నాయంటండి. మేముండే ఏరియాలో అయితే అలా ఏం లేదు. క్లైమేట్ నార్మల్‌గానే ఉంది. అయినా ఇక్కడ క్లైమేట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా చేంజ్ అయిపోతూ ఉంటదనమాట. ఇప్పుడు ఎండ ఉంది కదండీ! కొంతసేపటికి ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోవడం, ఎక్కడ మబ్బుంటే అక్కడ వర్షం పడిపోవడం అలా ఉంటదనమాట. ఇంకిక్కడ అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కొంచెం కంప్లీట్ చేసేసుకొని రిలాక్స్‌డ్‌గా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంక నా ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్ గురించి అడుగుతున్నారు కదండీ! ప్రాబ్లమ్ గురించి చెప్పే ముందు లేడీస్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అంటే 30 దాటిన తర్వాత అంటే 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మీ పీరియడ్స్‌లో మీరేమైనా చేంజెస్ గమనిస్తే గనక అంటే హెవీ బ్లీడింగ్ గానీ, పెయిన్ గానీ, క్లాట్స్ లాగా పడడం గానీ, అంటే అంతకుముందు మీకు నార్మల్‌గా ఉండి ఆఫ్టర్ 30 పీరియడ్స్‌లో మీకేమన్నా చేంజెస్ వస్తే గనక ఖచ్చితంగా అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకోండి. అలాగే పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్స్ మీకింట్లో ఏదో పూజుందనో, ఫంక్షన్ ఉందనో చాలామంది ఇష్టం వచ్చినట్టు పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్స్ అసలు డాక్టర్‌ని కూడా సంప్రదించకుండా వేసేసుకుంటూ ఉంటారండి. ఆ టాబ్లెట్స్ మీరు వేసుకున్నప్పుడు బానే ఉంటుంది గానీ, తర్వాత మీకు చాలా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సహజ సిద్ధంగా వచ్చే ఆ పీరియడ్ సైకిల్‌ని మీరు డిస్టర్బ్ చేశారు అంటే, తర్వాత మీకు చాలా రకాల ఈ హార్మోనల్ ఇంబాలెన్సు, చాలా రకాల పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సొస్తుంది. నేను రీసెంట్‌గా ఒక వీడియోలో కూడా చూసానండి. ఈ పోస్ట్‌పోన్ పిల్సు ఒకామె ఒక 10, 15 డేస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ప్రాణాలు కూడా పోయాయంటండి. అలా డాక్టర్‌ని సంప్రదించకుండా మీ ఇష్టం వచ్చినట్టు పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసే టాబ్లెట్స్ అటువంటివి అస్సలు తీసుకోవద్దు.
అలాగే ఆడవాళ్ళందరూ ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ తమని తాము నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. టైంకి తినకపోవడం, సరైన స్లీప్ లేకపోవడం, ఎప్పుడు పని, పని, పని అంటూ మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరొక మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోండి. సరైన నిద్ర, సరైన ఆహారం, మంచి మానసిక స్థితి ఇవి ఎప్పుడు గూడా మనం హెల్తీగా ఉండడానికి, మన పీరియడ్ సైకిల్ హెల్తీగా ఉండడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా నా విషయానికొస్తే మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఎలా తెలిసింది లక్ష్మి? ఏం సింప్టమ్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. నాకు లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ ఆ మంత్ నుంచే చాలా చేంజెస్ అయితే కనిపించాయండి పీరియడ్స్‌లో. అంటే నార్మల్‌గా నాకు అంతకుముందు పీరియడ్స్‌లో అంటే నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి అండ్ పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అప్పటి వరకు గూడా నా పీరియడ్స్ ఎలా ఉండేవంటే అసలు పీరియడ్స్ వచ్చినట్టే అనిపించేది కాదండి. అంటే ఒక పీరియడ్ పెయిన్ గానీ, అలాగే బ్యాక్ పెయిన్ గానీ, అలాగే పీరియడ్ వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా చాలామందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, అందరి మీద కోప్పడుతూ ఉంటారు. అటువంటి సింప్టమ్స్ గానీ ఏమీ ఉండేవి కాదండి. నా పీరియడ్ చాలా నార్మల్‌గా, హ్యాపీగా గడిచిపోయేదనమాట. ఆహ్, ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ నవంబర్, డిసెంబర్ మంత్ నుంచి నా పీరియడ్స్ అనేవి చాలా పెయిన్‌ఫుల్ అయిపోయాయి. పీరియడ్‌లో హెవీ బ్లీడింగ్‌తో పాటుగా విపరీతమైన పెయిన్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నవంబర్, డిసెంబర్ మంత్స్‌లో ఇంకా ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుందిలే. ఇవి అంటే ఒక్కొక్కసారి క్లైమేట్ చేంజ్ అయినా గూడా ఇట్లా కొన్ని చేంజెస్ వస్తాయి కదా పీరియడ్స్‌లో. అలాగే అని అనుకునేదాన్ని. అది పెద్ద ప్రాబ్లమ్ కాదులే అని అనుకున్నానండి. ఇంకా జనవరి ఫస్ట్‌న నాకు పీరియడ్ వచ్చింది. ఇంకా ఆ రోజైతే పెయిన్ అన్‌బేరబుల్ అనమాట. అంటే ఇంక నేను భరించలేనంత పెయిను, హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్ అట్లా అయిందనమాట. అప్పుడు గూడా నేను ఎటువంటి మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ గానీ, పీరియడ్ పెయిన్ తగ్గించే మెడిసిన్స్ ఏవి తీసుకోలేదు. హోమ్ రెమెడీస్‌తోనే అంటే ఆహ్, బాటిల్‌లో వేడి వాటర్ వేసేసి పొత్తికడుపు దగ్గర పెట్టుకుంటూ అట్లా ఆ పెయిన్‌ని తగ్గించుకున్నాను గానీ, పిల్స్ లాంటివి ఏం తీసుకోలేదనమాట. ఆ నెక్స్ట్ డే నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆవిడ అప్పుడు స్కానింగ్ అవన్నీ కూడా రాసారు. రాసి మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒక 2 ఫైబ్రాయిడ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. మిగిలినవి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఒక 5, 6 ఉన్నాయి అని చెప్పారనమాట. అయితే ఈ పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ కూడా మరీ అంత పెద్దగా లేవండి. ఇప్పుడిప్పుడే అంటే స్టార్ట్ అవుతున్నాయనమాట. 2.7 సెంటీమీటర్స్ అలాగే ఒక్కటైతే మాత్రం 3.1 అట్లా ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే ఫైబ్రాయిడ్స్ 5 దాటి ఉంటే గనక 5 సెంటీమీటర్స్ దాటి ఉంటే అవి చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ లాగా పెద్ద సైజ్‌లాగా మనం పరిగణించాలి. చాలా మందికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి. ఉన్నా సరే మీకు ఎటువంటి సింప్టమ్స్ లేకపోతే గనక అంటే ఈ పీరియడ్ పెయిను, హెవీ బ్లీడింగ్ ఇటువంటి సింప్టమ్స్ లేకపోతే గనక నార్మలే. వాటికి మీరు మెడిసిన్స్ ఏం తీసుకోనవసరం లేదు. అయితే కొంతమందికి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే అవి చాలా మనల్ని బాధ పెడుతూ ఉంటాయన్నమాట. చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి మన పీరియడ్ సైకిల్ మీద. అటువంటి ఫైబ్రాయిడ్స్‌కి మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి కారణాలనేవి అసలు ఎవ్వరు చెప్పలేరంటండి. డాక్టర్స్ కూడా చెప్పలేరంట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒకటో, రెండో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. బట్ ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి అవి సింప్టమ్స్ లేనంత వరకు ఓకే. వాటి వల్ల మనకి సింప్టమ్స్ ఉంటే గనక వాటిని మనం ట్రీట్ చేయాలి. ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా 30 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్‌లో వస్తూ ఉంటాయంటండి. అలాగే హెరిడిటరీగా కూడా వస్తాయన్నమాట. మన అమ్మమ్మలకి, అమ్మ వాళ్ళకి ఉంటే గనక మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మా అమ్మగారికి కూడా ఉన్నాయంటండి. మేబీ నాకు హెరిడిటరీగా వచ్చుంటాయి. అలాగే కొన్ని అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తాయంట. సో, అదనమాట. రావడానికి కారణాలు ఎవరు చెప్పలేరంటండి. ఇంకవి నేచురల్‌గా ఫైబ్రాయిడ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయంట. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏంటంటే పీరియడ్స్‌లో హెవీ పెయిను, బ్లీడింగు అలాగే ఇంకా పిల్లలు లేని వాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఈ ఫైబ్రాయిడ్స్ ప్రధాన కారణం అయి ఉంటాయండి. పిల్లలు అంటే ఎంత ట్రై చేసినా పిల్లలు కలగట్లేదు అని అనుకుంటే గనక కంపల్సరీ మీకు ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా? పీసీఓడీ ఏమైనా ఉందా? ఇటువంటివి స్కాన్ ద్వారా తెలుస్తాయి. స్కానింగ్ చేయించుకోవాలి కంపల్సరీ. ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్ వల్ల పిల్లలు కలగట్లేదు అని అనుకునే వారికి ఈ ఫైబ్రాయిడ్స్ క్లీన్ చేసిన వెంటనే పిల్లలు పుడతారండి. అంటే కన్సీవ్ అవుతారనమాట. అటువంటి కేసెస్ నేను చాలా చూసాను.
ఈ ఫైబ్రాయిడ్స్‌కి ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, వీటిని మందుల ద్వారా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కరిగించలేమంటండి. అవి షింక్ అయిపోవడానికి మెడిసిన్స్ ఉండవంట. అయితే చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ వల్ల అంటే వాటి వల్ల సింప్టమ్స్‌ని మనం తగ్గించగలం. వాటి వల్ల వచ్చే సింప్టమ్స్‌ని తగ్గించగలం గానీ, ఫైబ్రాయిడ్స్‌ని పూర్తిగా కరిగించే మెడిసిన్స్ అయితే లేవంటండి. అలాగే వీటిని క్లీన్ చేస్తారు. బయాప్సీ చేస్తారు. లాప్రోస్కోపీ ద్వారా వాటిని రిమూవ్ చేసేస్తారు. బట్ ఫ్యూచర్‌లో రావు అని చెప్పడానికి కూడా లేదంటండి. ఫ్యూచర్‌లో మళ్ళీ అవి రావచ్చంట. మళ్ళీ ఫార్మ్ అవ్వచ్చు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తీయించుకోవాలి. అదే అనమాట. అలాగే మన శరీరంలో ఎక్కడ గడ్డలు కనిపించినా చాలామంది అది క్యాన్సర్ ఏమో అని భయపడుతూ ఉంటారు కదండీ! అయితే గర్భాశయంలో వచ్చే ఈ బినైన్ ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ కణితులైతే అస్సలు కాదంటండి. క్యాన్సర్ అయ్యే ఛాన్స్ 99.9% కాదంట. సో, ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో గడ్డలున్నాయి అని అనగానే అవి క్యాన్సర్ గడ్డలేమో అని అస్సలు ఎవ్వరు భయపడకండి. అవి క్యాన్సర్‌కి దారితీసే ఛాన్సే లేదంట. అలాగే ఈ ఫైబ్రాయిడ్స్‌కి ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. ఈ ఫైబ్రాయిడ్స్‌కి వెళ్ళే రక్తనాళాన్నో దేన్నో ఆహ్, కట్ చేస్తారంటండి. అంటే దానికి ఫీడింగ్ ఉండక ఫైబ్రాయిడ్ అనేది షింక్ అవుతుందంట. ఆ ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో లేటెస్ట్‌గా వచ్చిందనమాట. సో, దాని గురించి నాకు అంటే నేను వీడియోస్‌లో చూసే తెలుసుకున్నానులెండి. డాక్టర్ నాకేం చెప్పలేదు ఎంబలైజేషన్ గురించి. నేను వీడియోస్‌లో చూసి తెలుసుకున్నాను. కొంతమందిలో ఈ ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజ్ అయిపోయేంత వరకు కూడా డిటెక్ట్ అవ్వవంటండి. అంటే వాటి వల్ల పెద్దగా సింప్టమ్స్ ఏమీ ఉండవు. ఇంక నార్మల్‌గా మనం అంటే సింప్టమ్స్ లేవు అంటే మనం హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోము కదండీ! అవి లోపల అట్లా పెరిగిపోతూ ఉంటాయంట. చాలా మందికి పెద్ద పెద్ద గడ్డలు అయిపోయిన తర్వాత తెలుస్తదంట. ఇంక అప్పటికప్పుడు వాటిని ఆపరేషన్ చేసి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నేను అన్ని వీడియోస్‌లో షేర్ చేసుకోవడానికి ఇష్టపడనండి. బట్ ఈ టాపిక్ పర్సనల్లీ లేడీస్‌కి సంబంధించింది కాబట్టి చాలామంది మన వీడియోస్ చూసేవాళ్ళు లేడీసే ఉంటారు కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా షేర్ చేస్తున్నాను. సో, లేదంటే ఈ విషయాన్ని నా హెల్త్ ప్రాబ్లమ్‌ని మీతో నేను ఎప్పటికీ షేర్ చేసుకునేదాన్నే కాదు. అన్ని విషయాలు వీడియోస్‌లో షేర్ చేసుకోవడం నాకిష్టం ఉండదండి. బట్ ఇది కొంతమంది అయినా సరే చూసి తెలుసుకుంటారు అని షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్‌కి నేనేం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఏం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను ఇదంతా కూడా సో, నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్‌నూన్ పిల్లలకి సున్నుండలు చేశానండి. అంటే లాస్ట్ టైమ్ ఊరు వెళ్ళినప్పుడు సున్నుండల పొడి తెచ్చుకున్నాను గదా! కొంచెం ఉంటే ఇంక అది పిల్లల కోసం నెయ్యి వేసి సున్నుండలయితే చుట్టేసి పెట్టేశాను. ఇంకిక్కడ చూసారు కదండీ! ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ ఈ విధంగా అప్పటికప్పుడు మబ్బు పట్టేసి, గాలి వేస్తూ వర్షం పడుతుందనమాట. ఈవినింగ్ అయ్యేసరికి ఇంక క్లైమేట్ అట్లా చల్లబడుతుంది. ఇక్కడ క్లైమేట్ మొత్తం ఉన్నట్టుండి ఒక్కసారిగా చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఒక్కసారిగా గాలి వీచేయడం, ఎక్కడ మబ్బుంటే అక్కడ విపరీతమైన గాలి అండ్ వర్షం కూడా ఎక్కువగానే పడితే గనక. సో, అలా ఉంటదనమాట ఇక్కడ క్లైమేట్. ఒక 3 డేస్ బ్యాకు మాకు అంటే అటు సైడు వారణాసి సైడ్ కొన్ని ఊర్లలో విపరీతమైన వర్షం, తుఫాను వచ్చిందంటండి. సో, కొంతమంది చాలా అంటే గాల్లో ఎగిరిపోయారంట గూడా మనుషులు. అంత బీభత్సంగా గాలైతే వీచిందంట. బట్ మాకిక్కడ అలా ఏం లేదండి. అసలు గాలి లేదు. ఎటువంటి తుఫానన్నారు గానీ, మాకైతే ఎటువంటి గాలి, వర్షం ఏం లేదు. బట్ ఈవినింగ్ టైంలో కొంచెం మబ్బు పట్టేసి ఇట్లా చినుకులైతే పడుతున్నాయి. సో, అదైతే ఉందనమాట. అంతేగాని విపరీతమైన తుఫాను, గాలి వర్షాలు అయితే ఏం లేవు. మేమున్న చోట అయితే ఇట్లా నార్మల్‌గానే ఉంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.